నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటికొచ్చి పెద్ద పరిశ్రమలు వచ్చిన దాఖలా లేవు. నెక్స్ట్ పాయకరావుపేట నియోజకవర్గం అంటే నియోజకవర్గాల్లో ఇంచుమించుగా చాలా వరకు వెనకబడిన నియోజకవర్గం ఇది. దీనికి ఈ విధంగా ఇక్కడ మంచి మంచి పరిశ్రమలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, లోకేష్ బాబు గారి దయ వల్ల, మా అనితమ్మ గారు వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకురావడం అనేది గొప్ప విశేషం అనమాట. ఇక్కడికి ఈ ఫ్యాక్టరీలు తీసుకురావడం అనేది. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఏంటంటే లక్షలాది మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది. నిన్నగా మా గ్రామంలో ఏంటంటే పెయింట్లు వేసుకోవడానికి వాటికి డిగ్రీలు ఎంఏలు చేసిన వాళ్ళు కూడా పెయింట్లు వేసుకోవడానికి వెళ్తున్నామన్నా అని చెప్పడం జరిగింది. అయితే తొందరపడొద్దు, మన అందరికీ ఏంటంటే సీఎం గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి అనేసి అంటే వాళ్ళు వ్యతిరేకించారు. ఏంటంటే అలాగే అంటున్నారన్న, చాలా ఫ్యాక్టరీలు వచ్చాయి కదా, ఏముంటుంది ఏముంటలేదు. లేదు, ఈ చుట్టూ అయితే మాత్రం కంపల్సరీ మన నియోజకవర్గానికి మంత్రివర్యులుగా వంగలపూడి అనితమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనాలు అయితే మాత్రం. ఇది రావడం లోకలర్స్కే ఎక్కువ 80% ఉద్యోగాలు కల్పిస్తామనడం కూడా మాకు ఆనందదాయకం అనమాట. చాలా మేమైతే మాత్రం నిజంగా మేమందరం కూడా ఏవి ఇచ్చైనా సరే ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అనితమ్మ గారికి కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేము మా ఏరియా వాళ్ళం అయితే.